అలాగే నా పేరు మైత్రి వెల్కమ్ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇండియన్ క్రికెట్ టీము చరిత్రలో ఎన్నడూ చూడనంత ఒక ఘోరమైన పరాభవాన్ని అయితే చూసింది. ఐర్లాండ్ చేతుల్లో T20 సిరీస్ వైట్ వాష్ అయింది. అంటే 2 మ్యాచ్లే అయ్యి ఉండొచ్చు, 4 మ్యాచ్లు అలాగైతే పోనీ ఎక్కువ అనుకోవచ్చు. బట్ 2 అయినా సరే వైట్ వాష్ ఈజ్ వైట్ వాష్, దట్ టు ఇన్ ఏ హ్యాండ్స్ ఆఫ్ ఐర్లాండ్ చేతిలో జరిగింది. అది నిజంగా చాలా దారుణంగా అయిన ఫీలింగ్ అయితే కలిగింది అది చూసినప్పుడు మటుకు. కాకపోతే మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి కూడా. అంటే ఈ ఓటమికి అంటే ఇంతకుముందు T20 సిరీస్ ఓడిపోవడానికి ఇప్పుడు ఓడిపోవడానికి మధ్యలో ఇండియా 2 వరల్డ్ కప్లు కూడా గెలిచింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. పెద్ద పెద్ద హేమాహేమీల దగ్గర గెలిచేస్తుంది, కానీ ఇలాంటి పసికోణాల దగ్గర కొన్నిసార్లు ఓడిపోతుంది. సో చాలా డిస్కషన్స్ వస్తున్నాయి. వైభవ్ సూర్యవంశీ గురించి కావచ్చు, గంభీర్ గురించి కావచ్చు, ఈ టీమ్ సెలక్షన్ గురించి కావచ్చు, సో సీనియర్ లేకపోతే టీం పరిస్థితి ఏంటన్న పాయింట్ కావచ్చు, వీటన్నిటి గురించి వస్తుంది. సో వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇండియన్ టీమ్ కంప్లీట్గా డౌన్ఫాల్లో ఉందా అంటే లిటరల్లీ మనం అనుకుంటున్నంత డౌన్ఫాల్లో ఉందా అంటే చాలా పెద్ద టీములే ఉన్నాయి కదా మన దగ్గర ఉన్న టీములు కూడా. అవేమీ చిన్న టీములు కాదు మన దగ్గర ఉన్నవి. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివం దూబే, ఇంతమంది బ్యాట్స్మెన్లు ఉన్నారు. బేసిక్గా మన దగ్గర 7 టాప్ నాచ్ బ్యాట్స్మెన్లు ఉన్నారు. అందరి పేర్లు కూడా చాలా గట్టిగా వినబడే పేర్లు. ఎస్పెషల్లీ T20లో మనకి అభిషేక్ కానీ, ఇషాన్ కిషన్ కానీ, సంజు శాంసన్ కూడా చాలా చాలా బాగా ఆడిన వ్యక్తే. తర్వాత తిలక్ వర్మ, శివం దూబే, శ్రేయస్ అయ్యర్, అందరూ కూడా టాప్ ప్లేయర్స్ ఉన్నారు మొత్తం. సో ఇంతమంది ఉండి కూడా ఓడిపోయింది అంటే ఎవ్రీ టీమ్ విల్ హ్యావ్ ఏ బ్యాడ్ ఫేస్. ఓకే, ఒక బ్యాడ్ ఫేస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి టీంకి. అంటే ఇండియాకి కావచ్చు, న్యూజిలాండ్కి కావచ్చు, ఇట్లా చాలా టీమ్స్. ఇప్పుడు ఆస్ట్రేలియా పెద్ద టీం, అది వరల్డ్ కప్ ఎన్నిసార్లు గెలిచింది. బట్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏమైనా అంత స్థాయి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారా అంటే లేదు. 2023 వరల్డ్ కప్ తర్వాత ఎందుకో ఆస్ట్రేలియా పర్ఫార్మెన్స్ తగ్గింది కొంచెం. సో అదే అంటున్నాయి, అంటే ఎంత గొప్ప గొప్ప టీములు అయినప్పటికీ కూడా ఒక స్టేజ్లో వాటికంటూ కొంత డౌన్ఫాల్ అనేది ఉంటుంది. ఆ క్రమంలో ఇంక ఎవ్వరూ దాన్ని మార్చలేరు, ఎవరు దాన్ని ఏం చెయ్యలేరు. సో ఇక్కడ ఇది కూడా అంతే, మనం దీన్ని కూడా అలాగే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఇండియన్ టీమును బేసిక్గా ఓడిపోయినప్పుడు కూడా మనం సపోర్ట్ చేయాలి, టూ మచ్గా క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ ఐర్లాండ్ చేతులు అవ్వడం వల్ల కొంచెం ఎక్కువ బాధ కలుగుతుంటుంది. యాజ్ ఎ క్రికెట్ ఫ్యాన్స్గా ప్రతి ఒక్కరికి ఆ బాధ అయితే ఉంటుంది. బట్ దట్ డస్ నాట్ మీన్ మరి ఓవర్గా క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకటి. రెండోది, వైభవ్ సూర్యవంశీ అంటే ఇండియన్ టీం బేసిక్గా దీని తర్వాత మళ్ళీ ఒక సిరీస్ గెలుస్తుంది. అప్పుడు మళ్ళీ ఎవరు కూడా ఈ పరాభవాన్ని అంతగా గుర్తు తెచ్చుకోరు. అందరూ కూడా బాగానే మూవ్ ఆన్ అయిపోతారు, ముందుకు వెళ్ళిపోతారు, అంతా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక పర్సన్ గురించి ఎక్కువగా డిస్కషన్, వైభవ్ సూర్యవంశీ. సో ఈ మధ్యకాలంలో వైభవ్ పేరు బాగా ఎక్కువ వినబడుతుంది. IPL కారణంగా, తర్వాత మొన్న జరిగిన శ్రీలంక మ్యాచ్ల కారణంగా చాలా మంచిగా వినబడుతుంది టాక్ అయితే. సో అక్కడ నెక్స్ట్ లెవెల్లో ఆడాడు, నెక్స్ట్ లెవెల్లో కొట్టాడు, అన్నీ జరిగాయి, మనం చూసాం. ఈవెన్ టీం ఓడిపోయిన సందర్భాల్లో కూడా వైభవ్ సూర్యవంశీ నెక్స్ట్ లెవెల్లో ఆడిన రోజులు ఉన్నాయి. సో అందుకని వైభవ్ సూర్యవంశీని ఈ ఐర్లాండ్ సిరీస్కైనా సరే ఓపెనర్గా తీసుకోవాలి, ఓపెనర్గా తేవాలి అన్న ఒక పాయింట్ బాగా ఎక్కువగా వస్తుంది. కాకపోతే అక్కడ సెలెక్టర్స్ నుంచి కూడా ఒక మాట ఉంది. ఏంటది? ఇప్పుడు మనకు ఆల్రెడీ కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళలో వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు సంజు శాంసన్ని పక్కన పెట్టాలి, వైభవ్ సూర్యవంశీని తీసుకురావాలి అంటే ఇప్పుడు సంజు శాంసన్ని పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్టో, తను ఒక వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్ తను. సో తనను కూడా పక్కన పెట్టలేము. సో లాంగ్ రన్ అనేది ఇవ్వాలి ప్లేయర్స్కి. సో ఒక సిరీస్లోనో ఒక మ్యాచ్లోనో సరిగ్గా ఆడకపోతే వెంటనే సరే ఆల్టర్నేట్గా ఇంకొకరిని తెచ్చి పెట్టేయండి, రీప్లేస్మెంట్ చేసేయండి అన్నట్టు కాదు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ప్లేయర్స్ విషయంలో. ఎందుకంటే మనం ప్లేయర్కి లాంగ్ రన్ ఇస్తే ఈ సిరీస్లో బాగా ఆడిన ప్లేయర్ మేబీ నెక్స్ట్ సిరీస్లో బాగా ఆడొచ్చు. సంజు శాంసన్ ఎలాగో మిగతా వాటికి సరిగ్గా తీసుకోవట్లేదు. సో అట్లీస్ట్ దీంట్లోకైనా తీసుకుంటే ఆ ప్లేయర్కి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ అనే పర్సన్ ఇక్కడే కాదు,
అతను వరల్డ్ కప్లో సారీ వన్ డేస్లో కూడా రాణించగలుగుతాడు, టెస్టుల్లోని రాణించగలుగుతాడు. ఎందుకంటే ఏ ఫార్మాట్ అయినా సరే ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండింగ్ సెహ్వాగ్ గారి బ్యాటింగ్ స్టైల్ అనమాట మనోడిది, వైభవ్ సూర్యవంశీది. సో వచ్చామా కొట్టామా వెళ్ళిపోయామా అన్నట్టే ఉంటాడు, టైం వేస్ట్ ఉండదు. సో ఈ గ్యాప్లో రికార్డులు తిరగరాసే అవకాశాలు ఉంటాయి. వన్ డేలో నాకు తెలిసి ఓపెనర్గా వస్తే 20 బాల్లో సెంచరీ కొడిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే హీ నీడ్ సమ్ టైం. కోచెస్ చెప్పినట్టుగా తనకి ఇంకా టైం కావాలి, బికాజ్ సీనియర్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక ప్లేయర్ బాగా ఆడుతున్నాడు, కొత్తగా వచ్చాడు, యంగ్ కదా అని చెప్పి సడన్గా వాళ్ళ ప్లేస్లో ఎవరూ సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉండరు. అండ్ టీం కూడా ఒక యంగ్ ప్లేయర్ మీద, జస్ట్ 1 or 2 years ఆఫ్ ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ప్లేయర్ మీద అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు, అంటే అంత పెద్దగా రిస్క్ తీసుకోదు. సో మేబీ అనొచ్చు ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్ కదా, సో ఇది రిస్కీ సిరీస్ కాదు కదా. సో ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఫర్దర్గా ఏదైనా గెలిస్తే దీని గురించి వెళ్ళగా మర్చిపోతారు కూడా. సో అలాంటి సిరీస్లో ఒక అవకాశం ఇచ్చుంటే బాగుందేమో, 2 మ్యాచ్లే కదా పైగా కూడా. సో తర్వాత ఇంకెక్కడైనా కావాలంటే అప్పుడు సీనియర్స్ని పెట్టుకోవచ్చు కదా అన్నది ఒక వెర్షన్ ఉంది. కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో మనకు తెలియదు కదా. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ అనే పర్సన్ శ్రీలంక ఏ మీద 2 ఐపీఎల్లో బాగా ఆడుతున్నాడు కాదనట్లా, బట్ ఒక కంబైన్డ్ ఫార్మ్ ఆఫ్ బ్రూటల్ అండ్ స్ట్రాంగ్ టీం వచ్చినప్పుడు ఎలా ఆడతాడనేది చూడాల్సి ఉంటుంది. సో దానికోసం ఒక ఇంటర్నేషనల్ సిరీస్ లైక్ ఏదైనా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బైలేటరల్ సిరీసో, లేదంటే ఏదైనా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికానో, ఏమైనా పెద్ద పెద్ద టీమ్స్ ఉంటాయి కదా, ఆ పెద్ద పెద్ద టీమ్స్తో ఏదైనా మ్యాచ్లు జరుగుతున్నప్పుడు ఆ సిరీస్లో వైభవ్ సూర్యవంశీని ఇంట్రడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? అవి బేసిక్గా వైభవ్ సూర్యవంశీకి చాలా టఫ్ ఆపర్చునిటీస్. అంటే వైభవ్ సూర్యవంశీ అక్కడ ఆడితే ఇంకొంచెం ముందుకెళ్తాడు, తర్వాత ఇంకా పెద్దదానికి ఇంకో పెద్ద పరీక్ష పెడతారు ఇంకో టీంతో, అక్కడ ఆడితే ఇంకొంచెం ముందుకెళ్తాడు. ఈ పెద్ద టీముల దగ్గర ఆడుతున్నాడా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారేమో, మనకు తెలియదు కదా. సో వాళ్ళ మైండ్ సెట్ ఇలా ఉంటుంది బీసీసీఐ. అంటే ఫర్దర్గా మనకి ఇప్పుడు ప్లేయర్స్ చాలామంది ఉన్నారు, ఒకప్పట్లా కాదు. సచిన్ టెండూల్కర్ గారి టైంలో ఏంటంటే ఆయన 16 ఏళ్ల వయసు ఇంటర్నేషనల్ క్రికెట్ ఎందుకు ఎంట్రీ ఇవ్వగలిగారంటే అప్పట్లో ఇంతమంది ప్లేయర్స్ లేరు, ఇన్ని ఆపర్చునిటీస్ లేవు. అంటే ఇప్పుడు మనకి బేసిక్గా ఇన్ని ఆప్షన్స్, మనకి T20 వరల్డ్ కప్ T20 మ్యాచ్ల కోసం అని చెప్పి ఒక 20 ఆప్షన్లు ఉన్నాయి, వన్ డేలకు ఒక 15 ఆప్షన్లు ఉన్నాయి, టెస్ట్లకు 10 ఆప్షన్లు ఉన్నాయి. ఇంతమంది మనకు ఆప్షన్స్లో ఉన్నారు కదా. సో ఇంతమంది ప్లేయర్స్ అంటే ఓవరాల్గా ఒక 50 మంది ప్లేయర్స్ ఇప్పుడు ఉన్నారు ఇండియన్ టీం తరఫున. ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ మొన్న బాగా పర్ఫామ్ చేశాడు, సో పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ భువి, బట్ అది జరుగుతుందా అంటే లేదు. సో పాయింట్ ఏంటి అంటే అట్లా ఎక్స్పెక్టేషన్స్, చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో దట్ అందరికీ ఛాన్సులు ఇవ్వాలన్న సెన్స్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొన్ని అవకాశాలు ఇస్తున్నారు. సో కొత్త వాళ్ళకి ఇంకా టైం ఇద్దాంలే అన్నట్టు ఆగారు. సో ఇప్పుడు గంభీర్ గారిని కొంతమంది అంటున్నారు, సో ఏమి గంభీర్ ఎరా ఇది, ఆయన వచ్చాడని చెప్పి మురిసిపోయేలోపు, అంటే ఏదో గెలుస్తున్నామని చెప్పి సంబరపడేలోపు మొత్తం అంతా చాలా వర్స్ట్గా తయారవుతోంది. ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే చాలా ఓడిపోతున్నాం, చాలా దారుణంగా ఓడిపోతున్నాం. వరల్డ్ కప్లు గెలిచాం బాగానే ఉంది, బట్ వరల్డ్ కప్లు అస్తమానం రావు కదా. ఈ మధ్యలో ఓడిపోతున్నాం, అది ఆయన వల్లే జరుగుతోంది. ఆయన ఈ కేకేఆర్ లాబీ ఏదైతే ఉందో దాని నుంచి హర్షిత్ రాణాని తీసుకొని వచ్చారు, ఇది కరెక్ట్ కాదు అన్న మాట ఉంది. బట్ హర్షిత్ రాణా యాక్చువల్గా బ్యాటింగ్లో బాగానే పర్ఫామ్ చేశాడు, బౌలింగ్ కూడా బాగా పర్ఫామ్ చేశాడు. సో బాగానే చేశాడు యాక్చువల్లీ. తను నా మధ్య అన్నారు కానీ గంభీర్ని ఈ పర్సన్ పేరు మీద, హర్షిత్ రాణా పేరు మీద అన్నారు కానీ, బట్ యునో హర్షిత్ ప్లేడ్ వెరీ వెల్ కదా. సో ఏం అనలేమబ్బా. సో ఆయన మేబీ ఒక రైట్ పర్సన్ మీద ట్రస్ట్ ఉంచారేమో. సో హర్షిత్ రాణాని బాగా చెక్కితే ఒక ఫ్యూచర్ బుమ్రా, ఫ్యూచర్ షమీ అవ్వచ్చేమో. అట్లీస్ట్ బుమ్రా అంటే వేరియేషన్స్ అవి ఉంటాయి, ఫ్యూచర్ షమీ అవ్వచ్చేమో. సో అలా ఆలోచించి ఆయన తీసుకొని వచ్చి ఉండొచ్చు, అట్లా ఆలోచించి ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. సో లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటి అనేది. సో యాజ్ ఆఫ్ నో అయితే గైస్ ఒకటైతే వాస్తవం, ఇక ఒకటే అంటే ఓడిపోవడం బాధాకరమే, బట్ ఓటమి శాశ్వతం కాదు, మళ్ళీ గెలుస్తారు. అప్పటి వరకు కొంచెం ఓపిక పడదాం అంతే. ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు, గంభీర్ గారిని కూడా తిట్టాల్సిన అవసరం లేదు. వరల్డ్ కప్లు వచ్చినాయి మనకు, ఆయన వచ్చిన తర్వాత కోచ్గా బాగుంది. సో కొన్ని ఓడిపోతున్నాం, అది బాధాకరమే. చాలా చిన్న చిన్న టీములతో ఓడిపోయాం, అది బాధాకరమే.
బట్ అట్ ద సేమ్ టైం గెలుపోవటములు సహజం అనేది గుర్తుపెట్టుకొని ఇంక వెళ్ళిపోదాం. భారతదేశానికి ప్రేమిద్దాం, ఇండియన్ క్రికెట్ టీంకి ఎప్పుడూ సపోర్ట్ చేద్దాం, అంతే. ఇంకా ఓకే, హేట్ వద్దు. ఎస్పెషల్లీ మన కోసమే, అంటే మన దేశాన్ని టాప్లో నిలబెట్టడం కోసమే కదా వాళ్ళు కష్టపడుతున్నారు, ఆడుతున్నారు. అది ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతుంది. ఐర్లాండే కదా అని ప్రాపర్గా ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళారేమో, మేబీ అట్లా కూడా జరిగి ఉండొచ్చు, అంతే కదా. సో అదే ఆలోచించి కొంచెం ఎందుకులేండి ఇంకా అంతా సీరియస్గా వద్దు, అంతే ఇంకా. సో దట్స్ గైస్, మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ అన్న దాని మీద, అంటే ఓటమి మీద. సో ఫర్దర్గా ఇలాగే ఉంటే ఏంటి సిచ్యువేషన్ అనే దాని గురించి, వీటన్నిటి గురించి చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.